ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలంటే నీష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా స్కిల్స్ నేర్చుకుంటారు. కానీ దాన్ని ఏ విధంగా మానిటైజేషన్ చేసుకోవాలో తెలీదు. అయితే దీనిలో చాలా ఇంపార్టెంట్ నీష్. సో, అసలు నీష్ అంటే ఏంటి? ఓకే. అసలు నీష్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇలాంటివన్నీ కూడా ఈ సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఆ నీష్ అంటే ఏంటి? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. కానీ డిజిటల్ మార్కెటింగ్‌లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో మీరు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి మీరేం చేస్తారు? మీరు ఎవరి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు? అంటే ఇట్స్ లైక్ మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వి హావ్ జనరల్ ఫిజిషియన్ లైక్ డాక్టర్. సో, అతను అన్నిటికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ నార్మల్‌గా మీరు తీసుకుంటే గనక స్పెషలిస్ట్ సంథింగ్ లైక్ ఆర్థోపెడిషియన్, కార్డియాలజిస్ట్. ఓకే. సో, ఇట్లా డిఫరెంట్ పీపుల్ వీళ్ళేం చేస్తారు అంటే ఓన్లీ పర్టిక్యులర్ పీపుల్‌కి మాత్రమే సర్వీస్ ఇస్తారు. సో, మీరు తీసుకుంటే గనక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఎక్కువ మంది పీపుల్ వస్తారు. ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు. కానీ హీ చార్జెస్ లెస్. ఓకే. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ, వాల్యూ తక్కువ. ఇక్కడ స్పెషలిస్ట్ దగ్గర మీరేదైతే చూసారో, వాళ్ళ దగ్గర ఎక్కువ పీపుల్ రారు. కానీ ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందనమాట. లైక్ ఎందుకంటే ఇది స్పెషలైజేషన్. ఓకే. సో, ఎమర్జెన్సీ ఉన్నా, సో, ఇలాంటి వాటన్నిటికి కూడా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటదనమాట. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెషలైజేషన్ అండ్ జనరల్ ఫిజిషియన్. సేమ్ లైక్ ఇక్కడ కూడా మీరు చూస్తే గనుక ఆన్‌లైన్‌లో మనం మనీ ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు వి మస్ట్ హావ్ స్పెషలైజేషన్. ఓకే. అంటే లైక్ నీష్ అనేది ఒక టాపిక్. ఓకేనా? మీకున్న ఒక టాపిక్. ఆ టాపిక్‌లో మీరు ఏం చూజ్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మై నీష్ అంటే గనుక ఇట్స్ నాట్ వర్కింగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చెప్పాలి అంటే ఆహ్, బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఐ హెల్ప్ సంథింగ్ హాస్పిటల్స్, క్లినిక్స్. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకి నేనేదో ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇట్లా మీకంటూ ఒక సెపరేట్ టాపిక్ అనేది ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ నీష్. ఓకే. సో, ఈ నీష్ అనేది తెలియకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తారు అంటే, మీరేం చేస్తారు అని అడిగితే, ఐ హెల్ప్ ఎవ్రీవన్. లైక్ నేనేదైనా చేస్తాను. సో, ఇక్కడ మీరు ఏదైనా చేస్తారు కదా! మీరు ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. సో, ఇప్పుడు మనం నీష్‌కి సంబంధించి సో, అన్ని డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో, వన్ సెకండ్. హియర్ వి విల్ టేక్ నీష్. సో, నీష్ క్లారిటీ వస్తే గనుక యూ కెన్ మేక్ మోర్ మనీ కంపేర్ టు అదర్స్. ఓకే. సో, చాలామంది నీష్ క్లారిటీ అనేది తెలీదు. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. మీరేదైనా చేయండి. ఆన్‌లైన్‌లో మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే ఓకే. ఖచ్చితంగా నీష్ అనేది క్లారిటీ ఉండాలి. సో, చాలామంది నీష్ క్లారిటీ లేకపోవడం వల్లనే ముందుకు వెళ్ళలేరు. సో, లాంగ్ టర్మ్‌లో సస్టైన్ కాలేరు. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. వై మోస్ట్ పీపుల్ ఫెయిల్. అసలు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు అని చెప్పి మనం తీసుకుంటే గనక చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వై మోస్ట్ పీపుల్ ఫెయిల్. ఇందులో 90% ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంది. సో, ల్యాక్ ఆఫ్ నీష్ క్లారిటీ. బికాస్ ఓన్లీ నీష్ క్లారిటీ లేకపోవడం వల్లనే చాలామంది ఆన్‌లైన్‌లో ఫెయిల్ అవుతారు. ఓకే. సో, నో ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సీ ఈవెన్ ఎఫర్ట్ ఉన్నప్పటికీ కొంతమందికి నీష్ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సో, దే విల్ ఫెయిల్. ఓకే. యాహ్! దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో, ర్యాండమ్ కంటెంట్ పోస్టింగ్. సో, రోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు. ర్యాండమ్‌గా అంటే ఏదో ఒకటి. లైక్ ఒక స్ట్రాటజీ కానీ, నీచ్ రిలేటెడ్ కాకుండా సంథింగ్ ఒకరోజు ఏఐ గురించి, ఇంకొక రోజు డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఇంకొక రోజు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, ఇంకొక రోజు వెబ్‌సైట్ గురించి సంథింగ్ వాటెవర్ ఇట్ మే బి. సో, ఏదో ఒకటి లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి, లేకపోతే ఇట్లా సంథింగ్ అనేవి ర్యాండమ్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ వర్కౌట్ అయినా లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అవ్వలేము. ఎక్కువ మనీ అనేది మనం ఎర్న్ చేయలేము. ఎందుకంటే పీపుల్ మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో, ఒక నేమ్ తీసుకున్నప్పుడు ఓకే. ఈ పర్సన్ ఇది చేస్తాడు. సేమ్ లైక్ మీరు 'రజనీకాంత్' అనంగానే మీకేం గుర్తొస్తుంది? అట్లా ఈ పర్సన్ ఏం చేస్తాడు అన్నప్పుడు సో, వాళ్ళకొక మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలనమాట. ఓకే. సో, ఆ స్ట్రైక్ అవ్వకపోవడం వల్ల ఏమవుతది అంటే, సో, ర్యాండమ్‌గా మనం పోస్ట్ చేస్తుంటే ఇది మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్. సో, ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే, నో క్లియర్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉండరు. ఎందుకు అంటే, మీరు రోజుకొకటి పోస్ట్ చేస్తున్నారు. సో, కాబట్టి ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ రారు. మిక్స్ అయిపోతారు. సో, కన్‌ఫ్యూజన్ అండ్ జీరో ఇన్‌కమ్. ఇక్కడేమవుతుంది నో క్లియర్ ఆడియన్స్. క్లియర్ ఆడియన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతుంది. అండ్ జీరో ఇన్‌కమ్ అంటే లైక్ ఇన్‌కమ్ అనేది జనరేట్ కాదు. ఓకే. సో, ఇది మెయిన్‌గా మనం తీసుకుంటే కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, దీనివల్ల వచ్చే
కామన్ ప్రాబ్లమ్స్. సో, ఇక్కడ హార్డ్ ట్రూత్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు 1,00,000 పర్ మంత్ హార్డ్ వితౌట్ క్లారిటీ. ఓకే. సో, అంటే క్లారిటీ లేదు. ఎందుకు? నీచ్ క్లారిటీ లేదు. ఇక్కడ మనం 1,00,000 పర్ మంత్ అనేది చాలామంది ఎర్న్ చేయొచ్చు. కానీ స్కిల్స్ ఉన్నాయి. ఓకే. స్కిల్స్ ఉన్నాయి. బట్ క్లారిటీ లేదు. ఓకే. వాట్ ఈజ్ నో క్లారిటీ? సో, నీచ్ క్లారిటీ లేదు. అసలు సిస్టమ్ కానీ ఇలాంటివేవి తెలీదనమాట. సో, దీనివల్ల ఈవెన్ ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా సో దే కాంట్ మూవ్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ మిస్అండర్స్టాండింగ్. సో ఆడియన్స్ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకుంటారు అంటే నో క్లారిటీ కదా. సో నీచ్ క్లారిటీ లేదు కాబట్టి సో వెబ్సైట్ చేయాలా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేయాలా, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలా, లేకపోతే ఇంకొకటి ఆన్లైన్ మనీ మేకింగ్, అసలు ఏం చేయాలి అనేది తెలియదు అనమాట. సో ఆడియన్స్కి అర్థం కాదు కాబట్టి దే మిస్అండర్స్టాండ్ ఆటోమేటికల్లీ. సో ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా రిజల్ట్ అనేది రాదు. ఓకే. సో, చాలామందికి ఈ విషయం తెలీదు. సో, అక్కడ వాళ్ళు స్టాప్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి డిఫైనింగ్ నీష్. సో, మనం నీష్ అనేది ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పి చూస్తే స్పెసిఫిక్ ఆడియన్స్. స్పెసిఫిక్ ఆడియన్స్ అంటే మీరు నీష్ అనేది మీ నీష్ ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ తీసుకోండి. సో, యూట్యూబ్‌లో ఒక పర్సన్ వీడియోస్ చేస్తున్నాడు మోటివేషన్ రిలేటెడ్. ఓకే. దట్స్ ఇట్. దట్ ఈస్ వన్ స్పెసిఫిక్ ఆడియన్స్. సో, అతని ఆడియన్స్ ఎవరనమాట? ఎవరైతే ఇలాంటి మోటివేషనల్ కంటెంట్ వింటారో అలా అనమాట. సో, లేదు అంటే కొంతమంది ఆహ్, ఎగ్జాంపుల్ న్యూసు. సో, న్యూస్ ఉందనుకోండి. న్యూస్ రిలేటెడ్. సో, ఇట్లా స్పెసిఫిక్ ఆడియన్స్. లేదంటే గనక ఇక్కడొచ్చేసి ఓన్లీ నేను హాస్పిటల్‌కి హాస్పిటల్స్‌కి. లేదు అంటే లేదు ఇక్కడ సంథింగ్ లైక్ మీ స్పెసిఫిక్ ఆడియన్స్ ఎవరు? లేదు అంటే ఇక్కడ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి. ఓకేనా? ఇట్లా మనం స్పెసిఫిక్‌గా ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, తర్వాతొచ్చేసి స్పెసిఫిక్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ దెయిర్ ప్రాబ్లమ్? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. ప్రాబ్లమ్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ గాదు. లైక్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ గానీ, సంథింగ్ లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ అనమాట. సో, ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ తీసుకోండి. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? ఏఐ వల్ల జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతూ ఉన్నాయి. ఆటోమేషన్ వల్ల. కాబట్టి దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, ఫర్దర్‌గా జాబ్ పోతే ఏం చేయాలి? సో, డోంట్ నో. నో అదర్ ఆల్టర్‌నేట్. సో, ఆల్టర్‌నేట్ ఏం లేదు కాబట్టి ఏం చేయాలో తెలియక వాళ్ళు టెన్షన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ తీసుకొని మనం వాళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వగలం. ఓకే. మన దగ్గర ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. సో, బట్ దాన్ని డిజైన్ చేసి మనం వాళ్ళకి ఏ విధంగా చేయగలం. ఓకే. సో, స్పెసిఫిక్ ప్రాబ్లమ్ అండ్ స్పెసిఫిక్ సొల్యూషన్. ఓకేనా? సో, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది. కానీ ఆ నాలెడ్జ్‌ని వాళ్ళకి స్పెసిఫిక్ సొల్యూషన్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనేది సో, ఇదంతా కూడా క్లియర్‌గా ఉండాలన్నమాట. ఓకే. సో, ఇది కూడా మనకి నీష్‌లోకొస్తుంది. సో, మీకెప్పుడైతే ఇలాంటి క్లారిటీ ఉందో ఆటోమేటిక్‌గా యూ కెన్ మేక్ మినిమమ్ మంత్లీ యూ కెన్ మేక్ అట్‌లీస్ట్ 1,00,000 పర్ మంత్ అన్నమాట. ఓకే. సో, తర్వాత నీష్‌కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇక్కడ నీష్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో, దీనిలో తీసుకుంటే బ్యాడ్ నీష్ అంటే లైక్ నీష్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు సీ బ్రాడ్ డిజిటల్ మార్కెటింగ్. సో, డిజిటల్ మార్కెటింగ్ అనంగానే మీరు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్. సో, డిజిటల్ మార్కెటింగ్. ద టర్మ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఓవర్ యూజ్డ్. అంటే ఎక్కువ యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనంగానే ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనేది తెలీదనమాట. సో, కాబట్టి ఐయామ్ ఏ డిజిటల్ మార్కెటర్. సో, ఇట్ వోంట్ వర్క్. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఏం చేసి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాము అనేది మనం చెప్పాలనమాట. ఓకే. అప్పుడు ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్, ఆ టైప్ ఆఫ్ పీపుల్ మనకి రీచ్ అవుతారు. సో, ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి? ఇక్కడ చూడండి. ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ ఫర్ బిగినర్స్. ఎవరికి ఇక్కడ? సో, ప్రాబ్లమ్ ఏంటి? బిగినర్స్ అనమాట. ఓకే. సో, ఆడియన్స్ ఎవరు? బిగినర్స్. సో, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? గ్రోత్. సో, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇన్‌స్టాగ్రామ్. అంత క్లారిటీగా ఉంది. ఓకే. సో, క్లియర్ నీష్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే గనుక డిజిటల్ మార్కెటింగ్. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే వాట్ ఈస్ దట్? సో, డిజిటల్ మార్కెటింగ్‌లో ఏం చేస్తారు మీరు? సో, క్లారిటీ అనేది లేదనమాట. సో, ఇక్కడ తీసుకుంటే ఇంకొక గుడ్ నీష్ అనేది హోమ్ ఎర్నింగ్ వయా అంటే ఆహ్, ఫ్రమ్ హోమ్ అని ఉంటాయి. వయా ఏఐ ఫర్ తెలుగు పీపుల్. అంటే ఇంట్లో నుంచి మనం మనీ ఎర్న్ చేయడం ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ అండ్ ఫర్ తెలుగు పీపుల్. ఇక్కడ ఆడియన్స్ క్లియర్‌గా ఉన్నారు. సో, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్‌గా ఉంది. ఓకే. దానికి సొల్యూషన్ ఏంటి? సో, ఆడియన్స్, ప్రాబ్లమ్, సొల్యూషన్. సో, ఈ 3 ఇక్కడ నీష్‌లో కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ నీష్. ఓకే. సో, ఆ విధంగా మీరు నీష్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. రైట్? సో, అర్థమైంది కదా!
సో తర్వాత వచ్చేసి చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? సి ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో డూయింగ్ మల్టిపుల్ నీచ్ టాపిక్స్ అంటే ఐ మీన్ నీచెస్ అనమాట. సో ఒకేసారి మల్టిపుల్ నీచెస్, మల్టిపుల్ టాపిక్స్ అనేవి తీసుకుంటారు. ఓకే. ఎగ్జాంపుల్‌కి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఒక పక్కన అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు. ఇంకొక పక్కన యూట్యూబ్ చేస్తారు. ఇంకొక పక్కన ఇన్‌స్టాగ్రామ్. ఓకే. ఇంకొక పక్కన ఆహ్, రియల్ ఎస్టేటు. ఇంకొక పక్కన సంథింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనో, లేకపోతే వెబ్‌సైట్ అనో సంథింగ్. సో, ఇట్లా డిఫరెంట్, డిఫరెంట్ తీసుకుంటారనమాట. నేర్చుకునేటప్పుడు ఓకే. ఇట్స్ ఓకే. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. ఓకే. సో, బట్ మీరు స్పెసిఫిక్‌గా మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేయాలి, కన్సిస్టెంట్‌గా చేయాలి. ఓకే. నీచ్ స్పెసిఫిక్‌గా ఉండాలి. మీరు క్లియర్ ఆడియన్స్, ఫాస్ట్‌గా గ్రోత్ ఉండాలి అంటే గనక సో, యూ హావ్ టు ఫాలో దిస్. సో, ఇదొక మెయిన్ ప్రాబ్లమ్. చాలామంది డూయింగ్ మల్టిపుల్ టాపిక్స్, మల్టిపుల్ నీచెస్. సో, తర్వాతొచ్చేసి ఫాలోయింగ్ ట్రెండ్స్ బ్లైండ్‌లీ. చాలామంది ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారనమాట. ట్రెండ్ అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. సో, ఏఐ రాగానే ఆటోమేటిక్‌గా ఏఐలోకొచ్చేస్తారు. సో, తర్వాత ఇంకొక ట్రెండ్ వచ్చిందనుకోండి ఏజీఐ. సో, ఆటోమేటిక్‌గా దీనిలోకొచ్చేస్తారు. ఓకే. సో, తర్వాత డేటా సైన్స్ వచ్చిందనుకోండి డీఎస్ దీనిలోకొచ్చేస్తారు. ఓకే. సో, తర్వాత వాటెవర్ ఇట్ మే బీ వెంటనే వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ అప్‌డేట్ అవ్వడం ఇంపార్టెంట్. కానీ సో, ట్రెండ్‌ని బ్లైండ్‌గా ఫాలో కాకూడదు. ఎందుకంటే ట్రెండ్ అనేది మేబీ 3 మంత్స్ లేదంటే 3 ఇయర్స్ లేదంటే సంథింగ్ ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటదనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రెండ్. సో, ట్రెండ్ అనేది సో, ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ తీసుకోండి. సో, ఏఐ ఈజ్ ఏ ట్రెండ్. ఓకే. కాదనట్ల. బట్ ఇట్ హాస్ లాంగ్ టర్మ్. సో, కాబట్టి మీరిది చూజ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మీరు బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ఓకేనా? సో, బ్లైండ్‌గా ఫాలో అయితే ఏమవుతుంది? సో, ఏఐ అనేది రోజు అప్‌డేట్ అవుతుంది. రోజుకి ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. సో, చాలా టూల్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్‌లో 47,000 ప్లస్ టూల్స్ అనేవి ఉన్నాయి. అలాంటప్పుడు మీరు బ్లైండ్‌గా వెళ్తే ఏమవుతుందంటే మీరేం చేయాలో అర్థం కాదు. సో, తర్వాతొచ్చేసి చేజింగ్ వ్యూస్ ఓవర్ ఇన్‌కమ్. చాలామంది ఏం చేస్తారంటే వ్యూస్ ఎక్కువ రావాలి అని చూస్తారనమాట. వ్యూస్ ఎక్కువ కంటే కూడా రైట్ పీపుల్ వస్తే గనక, రైట్ ఆడియన్స్ వస్తే రైట్ ఆహ్, ఆడియన్స్ వల్ల మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓన్లీ వ్యూస్ వలన కాదు. సో, వ్యూస్ అనేది ఎప్పుడంటే ఇఫ్ యూ ఆర్ ఏ కంటెంట్ క్రియేటర్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్. సో, ఇక్కడ మీకు ఆ విధంగా మనీ వస్తుంది. బట్ అలా కాకుండా మీరు ఆన్‌లైన్‌లో ఇంకా వేరే డిఫరెంట్ వేస్‌లో మనం ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు సో, దిస్ ఈస్ ద బెస్ట్ వే. సో, తర్వాత నీచ్ ఫార్ములా ఏంటి? నీచ్ ఫార్ములా అంటే ఎగ్జాంపుల్‌కి నీచ్ ఫార్ములా. సో, ఆడియన్స్ ఉండాలి, ప్రాబ్లమ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఓకే. సో, దట్ ఈస్ ద నీచ్ ఫార్ములా. అంటే ఆడియన్స్ ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నాం? సో, మన ఆడియన్స్ ఎవరు? ఓకే. సో, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఓకే. ఇక్కడ మీకున్న స్కిల్ ఏంటి? సో, మీకున్న స్కిల్ ద్వారా ఈ ప్రాబ్లమ్‌ని ఈ ఆడియన్స్‌కి మీరు సాల్వ్ చేస్తారు. దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? సో, ఇది మీకు నీష్ ఫార్ములా. ఇది మీరు చాలా మస్ట్ అండ్ షుడ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, మీరు గనక రియల్‌గా, సీరియస్‌గా ఆన్‌లైన్‌లో లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అవ్వాలి అనుకుంటే, ఓకే. సో, లేదు ఏదో అందరితో పాటు మనం కూడా ట్రై చేస్తున్నాం. సో, రాండమ్ పీపుల్ అనుకుంటే గనక ఇట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ రాండమ్ పీపుల్ ఓకే. కాబట్టి మీరేం చేయాలి? ఆ స్పెసిఫిక్ నీష్ అనేది క్లారిటీ ఉండాలి. ఆ నీష్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. అగైన్ అండ్ అగైన్. సో, నీష్ అంటే ఆడియన్స్, ప్రాబ్లము, స్కిల్. ఓకేనా? సో, మీ ఆడియన్స్ ఎవరు? ప్రాబ్లమ్ ఏంటి? స్కిల్. మీ స్కిల్ ఏంటి? ఓకే. మీ స్కిల్ ద్వారా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం అట్‌లీస్ట్ 1,00,000 పర్ మంత్ అనేది ఎర్న్ చేయాలి అంటే మీకున్న స్కిల్ ఉంది. బట్ ఆ స్కిల్‌ని మీ నీష్ క్లారిటీ తీసుకొచ్చుకుంటే గనక సో, యూ కెన్ ఆహ్, మేక్ మోర్ మనీ కంపేర్ టు అదర్స్ అండ్ యూ కెన్ మేక్ ఫాస్ట్. ఓకే. సో, ఇక్కడ కన్సిస్టెంట్ బిల్డ్ ట్రస్ట్. సో, సారీ కంటెంట్ బిల్డ్ ట్రస్ట్. అంటే మీ కంటెంట్ ఏదైతే ఉందో అది ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ఓకే. వన్ థింగ్. ఓకే. సో, కంటెంట్ అనేది బిల్డ్ చేస్తూ ఉండాలి. సో, తర్వాతొచ్చేసి ట్రస్ట్ బిల్డ్ లీడ్స్. సో, ఈ ట్రస్ట్ ఏమవుతుందంటే లీడ్ జనరేషన్ చేయడానికి లీడ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ లీడ్స్ ద్వారా ఏమవుతుందంటే మనకి సేల్స్ వస్తాయి. ఓకేనా? ఆన్‌లైన్‌లో మనీ మనీ ఎర్న్ చేయాలి అంటే. సీ మనకి ఇలా గాకుండా నార్మల్‌గా ఆన్‌లైన్‌లో డైరెక్ట్ వేస్ ఉన్నాయి. డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో, డైరెక్ట్ వేస్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకేనా? సో, ఇక్కడ తీసుకుంటే గనక తర్వాతొచ్చేసి రెవెన్యూ సిస్టమ్ ఏంటి? సో, మనకి రెవెన్యూ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అని తీసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్
కోర్సెస్ కానీ, కోచింగ్ కానీ, డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ, ఓకే. సో ఇక్కడ అన్నీ మీకు కవర్ అయిపోతాయి అన్నమాట. సో కోర్సెస్ మేబీ రికార్డింగ్స్ అయ్యి ఉండొచ్చు, కోచింగ్ మేబీ మంత్లీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే 90 డేస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇయర్లీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లైఫ్ టైమ్ అయ్యి ఉండొచ్చు, కమ్యూనిటీ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే డిజిటల్ ప్రొడక్ట్స్. సో డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ బుక్ అయ్యి ఉండొచ్చు, కోర్స్ రికార్డింగ్స్ కూడా కమ్స్ అండర్ డిజిటల్ ప్రొడక్ట్సే, టెంప్లెట్స్ అయ్యి ఉండొచ్చు, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఏఐ వీడియోస్ అయ్యి ఉండొచ్చు, ఓకే. సో ఏఐ వీడియోస్ అయ్యి ఉండొచ్చు, ఇట్లా నెక్స్ట్ ప్రాంప్ట్స్ అయ్యి ఉండొచ్చు, చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఆర్ సంథింగ్ ఏదైనా ప్రాంప్ట్స్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నమాట, ఓకే. ఇంకా మీరు ఇదే కాకుండా మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటే కనుక సో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైన్ చేయడం అయి ఉండొచ్చు, ఓకే. సో వీటికి కూడా మీరు సో వెబ్సైట్ డిజైన్ చేయడం అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా మీకున్న సర్వీస్ లైక్ మీకు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే కనుక ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేయడానికైనా అయి ఉండొచ్చు, ఓకే. సో ప్రతిదీ కూడా మీ ఓన్ ప్రోడక్ట్ అనమాట. సో ఇట్లా ప్రతి దానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ నా మెయిన్ టార్గెట్, నా మెయిన్ ఏంటి అంటే నేను సో కోచింగ్ రిలేటెడ్ కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ కోచింగ్ యాజ్ అ ఎగ్జాంపుల్ హియర్. సో నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్. సో ఐడెంటిఫై ఆడియన్స్ అండ్ ప్రాబ్లమ్. ఇక్కడ మనకి యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఐడెంటిఫై ఆడియన్స్ అండ్ ప్రాబ్లమ్. సో ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం మెయిన్గా గుర్తుపెట్టాలి, ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూస్తే కనుక ఐ హెల్ప్, ఓకే. సో లేడీస్ అంటే ఉమెన్, ఓకేనా, వర్కింగ్ ఉమెన్, ఓకే, వర్కింగ్ ఉమెన్ టు డీల్ విత్ సంథింగ్ స్ట్రెస్ లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు, లేదు అంటే వర్కింగ్ ఉమెన్కి సెకండ్ ఇన్కమ్, లేకపోతే వర్కింగ్ ఉమెన్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తాను, ఓకేనా. సో ఆ సొల్యూషన్ని మీరు డిజైన్ చేస్తారనమాట, ఓకేనా. మీకున్న నాలెడ్జ్ నుంచి అవి డిజైన్ చేస్తారు. సో ఇదొకటి మీ దగ్గర స్కిల్ ఉంటుంది ఆల్రెడీ. సో యూ హ్యావ్ టు స్ట్రక్చర్ ఇట్, ఓకే. యూ హ్యావ్ టు ఆ క్లారిటీ అనేది మీకు తీసుకొస్తే సరిపోతుంది. తర్వాత పోస్ట్ నీష్ కంటెంట్ డైలీ. సి యాక్షన్ ప్లాన్ అంటే మనం ఏమేం చేయాలనే దానికి అనమాట ఇది. సో మీకు నీష్కి సంబంధించి మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి డైలీ, ఓకే. సో తర్వాత వచ్చేసి జాయిన్ ఫ్రీ వెబినార్స్ ఫర్ సిస్టమ్. అంటే లైక్ మీరు సిస్టమ్ బిల్డ్ చేయాలి అంటే కనుక వెబినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ, లేదు అంటే డెమో కానీ, ఓకే, ఆర్ఎల్స్ వర్క్షాప్ కానీ, సో ఇట్లా మీరు ఏదైనా ఉంటే కనుక అవి మీరు కండక్ట్ చేస్తూ ఉండాలి, ఓకే. రిగార్డింగ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్, ఓకే. సో ఫైనల్ ఇన్సైట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నో క్లారిటీ నో మనీ. అంటే నీచ్ క్లారిటీ కానీ మనకి క్లారిటీ అనేది లేనప్పుడు సో క్లారిటీ లేదు కాబట్టి మనీ అనేది ఎర్న్ చేయలేం. ఈవెన్ స్కిల్ ఉన్నప్పటికీ కూడా క్లారిటీ లేదు అంటే కనుక వీ కాంట్ మేక్ మోర్ మనీ, వీ కాంట్ మేక్ మనీ సమ్టైమ్స్, ఓకే. లేదు అంటే మనీ ఎర్న్ చేసినా అది టెంపరరీ అండ్ కన్సిస్టెంట్గా మనం చేయలేమన్నమాట, ఓకే. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. తర్వాత క్లారిటీ, ఓకే, కన్సిస్టెన్సీ ఈక్వల్ టు ఇన్కమ్. సో క్లారిటీ ఉంది, ఓకే, కన్సిస్టెన్సీ ఉంది, సో దీని ద్వారా మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సో నీచ్ అనమాట. సో నీచ్ అనేది ఏంటి, నీచ్ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి, అండ్ నీచ్కి సంబంధించి మనం ఏమేమి ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మొత్తం మాట్లాడుకున్నాం. సో మీరు కనుక ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మెయిన్గా మీరు ఏదైనా టాపిక్ తీసుకోండి, ఓకే. సో బట్ యూ మస్ట్ బీ క్లియర్ విత్ యువర్ నీచ్, ఓకే. సో నీచ్ అనేది క్లారిటీ రానంత వరకు కూడా మనం ఫాస్ట్గా మూవ్ అవ్వలేము, ముందుకు వెళ్ళలేము, ఓకే. యా. సో నేను సో ఇంతకు ముందు కూడా నేను కూడా ఇలానే నీష్ అనేది క్లారిటీ ఉండేది కాదు. సో ఏం నీష్ తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించేవాడిని అనమాట. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ నేను సమ్టైమ్స్ నీష్ అనేది చేంజ్ చేశాను. బట్ ఫైనల్గా ఒక నీష్ మీద మనం ఫిక్స్ అయిపోవాలి. సో నేను కూడా అలానే ఒక నీష్ మీద ఫిక్స్ అయిపోయాను. సో ఇట్లాంటి క్లారిటీ మీకు కూడా కావాలి అనుకుంటే సో యూ కెన్ కమ్ ఫర్ మై వెబినార్. సో వెబినార్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ యూ కెన్ ఫాలో మీ ఆన్ డిజిటల్ కోచ్ రవి ఇన్స్టాగ్రామ్. అండ్ తర్వాత మీరు ఇలాంటి కంటెంట్ ఇంకా రావాలి అనుకుంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అండ్ నోట్ చేసుకోండి. సో ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత ఒకసారి కావాలంటే మళ్ళీ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.
సో మళ్ళీ ఒకసారి నోట్ చేసుకొని మీకు ఇందులో డౌట్స్ ఏమున్నాయి, మీకు ఇందులో ఏం క్లారిటీ వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.